హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో లాస్ట్ వీడియో చూసారు కదా. సో ఆలెప్స్ చేసాం ఈ ట్యాబ్ మీద. సో మళ్ళీ అదే ట్యాబ్ చూపిస్తున్నాను, చూడొచ్చు, సర్కిల్గా ఉంటుంది. సో ఆలెప్స్ చేసాక మేజర్ ప్రాబ్లం అయితే వస్తుంది. సో చూపిస్తాను. నేను ఆల్రెడీ లాగిన్ చేశాను కాబట్టి మీకు ఆ పార్ట్ చూపించలేదు అంతే. సో చూడొచ్చు, ప్లే స్టోర్ ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది. సో చాలామంది అనుకుంటున్నారు ఆలెప్స్ ఇది వర్క్ అవుదని. లైక్ చూడొచ్చు, సైన్ ఇన్ విత్ యువర్ గూగుల్ అకౌంట్ అని వస్తుంది, కానీ ఇక్కడ సైన్ ఇన్ విత్ యువర్ వర్క్ అకౌంట్ అని వస్తుంది. సో చాలామంది పర్సనల్ అకౌంట్స్ యూజ్ అవ్వేమో అనుకుని ఈ ఆలెప్స్ అయితే చేసుకుంటలేదు. సో ఈరోజు వర్క్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఎలా లాగిన్ చేయాలో మీకు చూపిస్తాను. సో 100% ప్లే స్టోర్ కూడా వర్క్ అవుతుంది ఈ వీడియోలో. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. నేను గూగుల్ అకౌంట్ కూడా క్రియేట్ చేస్తాను, వర్క్ అకౌంట్ ఇప్పుడు. సో వేరే ట్యాబ్లో. సో అది మళ్ళీ ఇందులో లాగిన్ చేసి మీకు చూపిస్తాను. సో మీరు కూడా అలా చేసుకుని ప్లే స్టోర్ అయితే లాగిన్ చేసుకోవచ్చు. సో దానికోసం మీ దగ్గర ఒక మొబైల్ కానీ వేరే ట్యాబ్ అన్న పర్లేదు ఉంటే. సో చూడొచ్చు, నా దగ్గర ఇంకో ట్యాబ్ అయితే ఉంది. సో ఇందులో ప్లే స్టోర్ ఓపెన్ చేసి యాడ్ అకౌంట్ క్లిక్ చేయండి. సో నేను అకౌంట్ ఉంది కాబట్టి చూపిస్తలే, జీమెయిల్ కట్ట. సో క్రియేట్ అకౌంట్ క్లిక్ చేయండి. సో ఇక్కడ వస్తుంది ఫర్ మై సెల్ఫ్, ఫర్ మై పర్సనల్ యూజ్ అండ్ ఫర్ వర్క్ ఆన్ మై బిజినెస్. సో ఈ రెండాట్లో ఏ సెలెక్ట్ చేయాలంటే మీరు ఏ సెలెక్ట్ చేసినా ఓకే, బట్ అందరూ ఫస్ట్దే సెలెక్ట్ చేయండి, ఫర్ మై పర్సనల్ యూజ్. వర్క్ అని ఉందని వర్క్ అయితే సెలెక్ట్ చేయకండి, సో యూజ్ ఏ ఉండదు. సో ఏదో ఒక నేమ్, మీ పేరు అయితే ఇవ్వండి. సో నేనైతే సామ్సంగ్ అని ఇచ్చాను. సో మీరు ఇచ్చిన నేమ్ గుర్తుపెట్టుకోవాలి. సో డేట్ ఆఫ్ బర్త్ ఏదో ఒకటి ఎంటర్ చేసేయండి. సో మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. సో ఏదన్నా పర్లేదు. ఒకవేళ మీరు ఆ అకౌంట్ ఇంకా యూజ్ చేసుకుంటే తర్వాత కూడా సో మీ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చుకోండి. సో జీమెయిల్ క్రియేట్ చేయమంటుంది. సో నేను ఎలా అయితే క్రియేట్ చేశాను, సామ్సంగ్ గెలాక్సీ A7 Lite 737. సో మీకు ఇష్టం వచ్చిన జీమెయిల్ అయితే క్రియేట్ చేసుకోండి. సో నేనైతే ఎలా క్రియేట్ చేశాను, అందరూ ఎలాగే క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో పాస్వర్డ్ ఏదో ఒకటి పెట్టండి. సో నేను పాస్వర్డ్ చూపిస్తలేదు అంతే. సో పాస్వర్డ్ మీరు పెట్టిన తర్వాత ఆ పాస్వర్డ్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో మీరు పాస్వర్డ్ మర్చిపోతే మళ్ళీ వేస్ట్ అయిపోద్ది అకౌంట్ అంతా. సో ఫోన్ నెంబర్ అడుగుతుంది, స్కిప్ చేసేయండి చాలు. సో నెక్స్ట్ అగ్రీ. సో ఇక్కడితో అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. సో మొబైల్లో కూడా సేమ్ ప్రాసెస్, ట్యాబ్లో కూడా. సో ఏ మొబైల్లో అన్నా అకౌంట్ అయితే క్రియేట్ చేయొచ్చు. సో ఇలా వస్తుంది గూగుల్ సర్వీసెస్ అని. సో ఈ ట్యాబ్ ఇంకా ఆన్ అయ్యి ఉంది, చూపిస్తాను, చూడొచ్చు. సైన్ ఇన్ విత్ యువర్ వర్క్ అకౌంట్. సో నేను జీమెయిల్ చూపించలేదు అంతే. సో చూడొచ్చు, ఆల్రెడీ లాగిన్ అయింది. ఎస్ అని, సామ్సంగ్ అంటే ఎస్ కాబట్టి మనకి ఎస్ లోగో అయితే వచ్చింది. సో ప్లే స్టోర్ కూడా వర్క్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఇదే జీమెయిల్ ఈ ట్యాబ్లో అయితే ఎంటర్ చేయాలి. సో మీరు క్రియేట్ చేసిన జీమెయిల్ చెక్ చేసుకుని సో దాన్ని చూసి అయితే ఎంటర్ చేయండి ఈ ట్యాబ్లో. సో జీమెయిల్ అయితే కరెక్ట్గా ఇవ్వాలి. సో నేను క్రియేట్ చేసిన జీమెయిల్ అయితే ఇచ్చాను. సో నేను పక్కన ట్యాబ్ ఉంది కదా, సో ఈ ట్యాబ్లో చూసి అయితే ఎంటర్ చేశాను. సో చూడొచ్చు, ఎంటర్ కూడా అయ్యింది. సో ఇది జీమెయిల్. సో పాస్వర్డ్ అడుగుతుంది కదా, సో పాస్వర్డ్ కూడా కొట్టండి. సో నేను పాస్వర్డ్ అయితే చూపిస్తలేదు. సో పాస్వర్డ్ కూడా కొట్టాను, నెక్స్ట్ కొట్టాను. సో ఐ అగ్రీ. సో చూడొచ్చు, ఇందాక ఎలా లాగిన్ చేసాం అలా లాగిన్ అయిపోతుంది. సో ఇదైతే న్యూ ట్రిక్ 1.6.1 ఆలెప్స్ ఇది. సో 1.6.1 కాదో కూడా మీకు చూపిస్తాను వీడియో ఎండింగ్లో. సో మీరు ఈ ప్రాసెస్ చేసినప్పుడు వైఫై కట్ ఆఫ్ చేస్తే మళ్ళీ వర్క్ అవుతుంది మనకి ప్లే స్టోరు. సో జాగ్రత్తగా చేయండి. సో ఇలా వస్తుంది. సో దీనివల్ల కంగారు పడాల్సిన అవసరం లేదు. సో కింద సింపుల్గా స్కిప్ నొక్కండి. సో మళ్ళీ వస్తుంది ఇలాగా, యువర్ సైన్డ్ ఇన్ అని, నాట్ నౌ. ఇవన్నీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో చూడొచ్చు, గూగుల్ సర్వీసెస్ వస్తుంది. సో చూడొచ్చు, ప్లే స్టోర్ కూడా వర్క్ అయిపోతుంది.
సో ట్యాబ్ కూడా అదే, నేను ఏం చేంజ్ చేయలేదు. సో చూడొచ్చు సేమ్ అదే ట్యాబ్. ప్లే స్టోర్ కూడా వర్క్ అవుతుంది. సో మీకు ఏదో ఒక యాప్ ఇన్స్టాల్ చేసి కూడా చూపిస్తాను. సో మళ్ళీ సో వాట్సాప్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నాను. సో మీ వైఫై స్పీడ్ బట్టి ఉంటుంది అంతే. సో ఇన్స్టాల్ అవుతాయి యాప్స్ అన్నీ. అంగ చూడండి. సో 025 48. సో మాది రౌటర్ కాబట్టి మనకి ఇంటర్నెట్ ఫాస్ట్గా ఉంటుంది. సో మొబైల్ డేటా అయితే స్లోగా డౌన్లోడ్ అవుతుంది అంతే. సో యాప్ కూడా ఇన్స్టాల్ అయిపోయింది. సో చూడొచ్చు అప్పుడే కూడా వస్తుంది కూడా. సో అదే ట్యాబ్. సో మీకు చూపించాను వర్క్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలని. సెట్టింగ్స్లోకి వెళ్ళి ట్యాబ్ ఏ వర్జన్లో ఉందో కూడా మీకు చూపించేస్తాను. సాఫ్ట్వేర్. సో చూడొచ్చు 1A 6.1 సారీ. సో చూడొచ్చు 1A వర్షన్ 6.1 Android 14. సో ఇది వాళ్ళ వీడియో. సో చాలామంది కామెంట్ చేస్తారని నేనైతే ఈ వీడియో చేశాను. సో వర్క్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, సో దీని గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలానే మన సెకండ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీరు అక్కడ నుంచి చెక్ చేయండి. సో ఇది వాళ్ళ వీడియో. మీకు కనుక వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ బటన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.